ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: స్వామి, విభిన్న భావాలు దృక్పథాలు ఉన్నప్పుడు వాటిని మేము ఏ ప్రకారం గమనించవలసి ఉంటుంది? ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటారు. మా పరిస్థితి ఏమి? బాబా: ముండే మతిర్భిన్నః అన్నట్లు ఎవరి భావాలు వారివి. భిన్నత్వము సహజము. ప్రతి వానికి తన భావమే సరైనదని, ప్రత్యేకమైనదని, ప్రధానమైనదని తోస్తుంది. ఇది సాధారణం. సమరస భావంతోనూ సమన్వయ ధోరణితోనూ సమైక్యతను సాధించాలి. ఒక చిన్న ఉదాహరణ: ఒక పర్యాయం చేతి వ్రేళ్ళు తమలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నాయి. ముందుగా చిటికెన వ్రేలు అంటున్నది, చూడండి, ఎవరికైనా నమస్కరించేటప్పుడు నేను ముందుంటాను కాబట్టి నేనే గొప్ప. దాని ప్రక్క వేలు చెప్పింది, నేను ఉంగరపు వేలును, అత్యంత విలువైన ఉంగరాలను నాకే ధరింపజేస్తారు కనుక నేనే ప్రధానం. మధ్య వ్రేలు అంటున్నది, నా చేతికి కూడా ఉంగరాన్ని తగిలించవచ్చు. ఇందులో ప్రత్యేకత ఏముంది? మీ అందరికంటే నేనే పొడవు కాబట్టి నేనే ముఖ్యమన్నది. ఇంకా చూపుడు వేలు చెప్తున్నది, చూడండి, ఎవరికైనా బుద్ధి చెప్పాలన్నా, ఎవరినైనా హెచ్చరించాలన్నా, ఏ వైపునగానా సూచించాలన్నా నేనే కావాల్సి వస్తుంది కాబట్టి నేనే ముఖ్యం. చివరికి బొట్టన వ్రేలు, మీరు నలుగురు మూర్ఖంగా వాదిస్తున్నారు. ఒక విషయం ఆలోచించండి, నేను మీతో కలవనిదే మీరు ఏ పని చేయలేరు కనుక మీ అందరికంటే నేనే ముఖ్యం అన్నది. నేటి మీ ధోరణులు, ఆలోచనలు కూడా ఈ రీతిగానే ఉంటున్నాయి. కలిసి పనిచేయాలి. ఎవరు ఆధిక్యతను ప్రకటించుకోరాదు. దీనివల్ల సమాజంలో ప్రేమ మరుగై ద్వేషాలు, తగాదాలు పెరిగి అలజడి ప్రారంభమవుతుంది. చేతి వ్రేళ్ళు కలిసికట్టుగా పనిచేయకపోతే మనం ఏ కార్యము సాధించము కదా. అదేవిధంగా వ్యక్తుల మధ్య సమన్వయం, సహకారం లోపిస్తే సమాజం అభివృద్ధి చెందదు. సాయిరామ్.